హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియో ఏంటంటే ఈరోజు మనం తిరువనంతపురంలోని పూవార్ బ్యాక్ వాటర్స్ వ్యూకి అయితే వచ్చేసాం. సో వ్యూ అయితే చాలా బాగుంటుందండి. లోపల ఎక్కువ షూటింగ్ స్పాట్స్ అండ్ షూటింగ్ పాయింట్స్ ఉంటాయన్నమాట. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మనమైతే బోటింగ్ స్పాట్కి అయితే వచ్చేసాము. సో మనం వెళ్ళబోయే బోట్ అయితే రెడీగా ఉంది. మనం బోట్కి ప్రైస్ అనేది ముందే మాట్లాడుకోవాలి, ఫుల్ బోట్కా లేదా ఒక్కొక్కరికా అని. మనం ఎన్ని అవర్స్ అయితే బోటింగ్ చేయాలనుకుంటున్నామో దాన్ని బట్టి ప్రైస్ అనేది ఉంటుందన్నమాట. అంటే 1.5 గంట స్పీడ్ బోట్కి 2000 దాకా ఛార్జ్ చేస్తారు. 2 గంటలకైతే 2500, 3 గంటలకైతే 3500 తీసుకుంటారు. ఈ ప్రైస్ అనేది ఫుల్ బోట్కి అన్నమాట. ఈ బోట్లో 8 మెంబర్స్ వరకు వెళ్ళొచ్చు. ఇక్కడ మేము వెళ్తున్న బోట్ అయితే 1.5 అవర్కి బుక్ చేసుకున్నాము. ఇక్కడ మనం మెయిన్గా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే 1.5 గంట తీసుకున్నా, 2 గంటలు తీసుకున్నా, 3 గంటలు తీసుకున్నా బోటింగ్ మాత్రం ఒకటే అన్నమాట. మనం బోట్లో అయితే నది ఇంకా సముద్రం కలిసే ప్రదేశంకి వెళ్తాము. అక్కడ బీచ్లో కొంత టైంని గడపడానికి టైం ఇస్తారు. మనం 1.5 గంట ప్యాకేజ్ తీసుకుంటే 20 నిమిషాలు టైం ఇస్తారు. మీరు అంతకంటే ఎక్కువ ఏ ప్యాకేజ్ తీసుకున్నా బోటింగ్ మాత్రం సేమ్, ఎక్స్ట్రా టైం అయితే బీచ్లో గడపడానికి మాత్రమే అన్నమాట. ఇప్పుడు మనం బోటింగ్ చేస్తున్నది నెయ్యార్ నది బ్యాక్ వాటర్స్. ఈ నదికి చిన్న చిన్న కెనాల్స్ ఉంటాయి. ఈ కెనాల్స్ మధ్యలో ప్రయాణం అయితే చాలా బాగుంటుంది. ఇక్కడ నుంచి ఈ చిన్న చిన్న కెనాల్స్ మధ్యలో నుంచి వెళ్ళి మనం సముద్రానికి చేరుకునే ముందు ఈ నదిలోకి ప్రవేశిస్తాము. ఇలా మధ్య మధ్యలో కొన్ని బోట్స్ పైన కొబ్బరి బొండాలు అయితే అమ్ముతుంటారు. మనకు కావాలంటే కొనుక్కొని తాగొచ్చు. ఈ ప్లేస్లో అనకొండ మూవీ కొంత భాగం షూట్ చేశారంట. ఇంకా ఈ ప్లేస్లో చాలా షూటింగ్స్ అయితే జరిగాయంట. కొంచెం లోపలికి వచ్చాక మ్యాంగ్రూవ్ ఫారెస్ట్లో ప్రయాణం అయితే ఇంకా బాగుంటుంది.
చూస్తున్నారు కదా, ఇదే మ్యాంగ్రూవ్ ఫారెస్ట్. ఈ ప్లేస్లో ఎక్కువగా మూవీ షూటింగ్స్ అయితే జరిగాయంట. ఇక్కడ నుంచి వ్యూస్ అయితే నెక్స్ట్ లెవెల్ అన్నమాట. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ స్పెషాలిటీ ఏంటంటే ఇది కేవలం సముద్రపు ఒడ్డున మాత్రమే కనిపించే రకపు చెట్లు అన్నమాట. అంటే అవి ఎక్కువ ఉప్పు ఉన్న నీటిని తట్టుకొని బతకగలుగుతాయి. సో ఇప్పుడు మనం ఇక్కడ నుంచి ప్రయాణించి సముద్రం వరకు అయితే చేరుకోవచ్చు. చూస్తున్నారు కదా, మనకి ఎదురుగా కనిపిస్తున్నది అరేబియా సముద్రం. మనకి లెఫ్ట్ సైడ్లో కనిపిస్తున్నవి ఫ్లోటింగ్ రెస్టారెంట్స్ అన్నమాట. వెజ్ అండ్ నాన్ వెజ్ రెస్టారెంట్స్ రెండు ఉన్నాయి. మనకి కావాలంటే బోట్ వాళ్ళు రెస్టారెంట్ దగ్గర ఆపుతారు. సో మనమైతే బీచ్ దగ్గరికి అయితే చేరుకున్నాం. ఇక్కడైతే నెయ్యార్ నది అరేబియన్ సముద్రంలో కలుస్తుంది. ఈ బీచ్ని గోల్డెన్ బీచ్ అంటారు. ఇక్కడ శాండ్ అనేది అన్ని సముద్రాల దగ్గర ఉన్నట్లుగా కాకుండా గోల్డెన్ కలర్లో ఉంటుంది కాబట్టి ఈ బీచ్ని గోల్డెన్ బీచ్ అంటారంట. సో బోట్ని అయితే ఐలాండ్ దగ్గరికి తీసుకెళ్ళి ఆపుతారు. మనం కావాలంటే సముద్రం దగ్గరికి వెళ్ళి చూడొచ్చు. ఇక్కడ కొన్ని చిన్న చిన్న షాప్స్ కూడా ఉన్నాయి. కొబ్బరి బొండం, పైనాపిల్ ముక్కలు, ఇలా కొన్ని స్నాక్స్ అయితే అమ్ముతుంటారు. మనకు కావాలంటే కొనుక్కొని తీసుకోవచ్చు. సో మేమైతే బీచ్ దగ్గరికి అయితే వెళ్ళలేదు. బోట్లోనే ఉండి కొబ్బరి బొండం తాగుతూ ఆ వ్యూని అయితే ఎంజాయ్ చేసామన్నమాట. ఇక్కడైతే అటువైపు సముద్రం, ఇటువైపు నది, మధ్యలో ల్యాండ్ ఉంది కదా, ఇదే ఐలాండ్ అన్నమాట. వ్యూ అయితే చూడడానికి చాలా అంటే చాలా బాగుంది. హాఫ్ అన్ అవర్ తర్వాత అక్కడ నుండి బోట్ అయితే మళ్ళీ మూవ్ అయింది. ఇక్కడ మనకి ఫ్లోటింగ్ కాటేజెస్ అయినా, ఫ్లోటింగ్ రెస్టారెంట్స్ అయినా అన్నీ కూడా ఉంటాయి. ఇక్కడే ఉండి వ్యూని అయితే ఎంజాయ్ చేయొచ్చు అన్నమాట. మనకి దూరంలో ఎలిఫెంట్ షేప్లో కనిపిస్తుంది చూడండి, అది ఎలిఫెంట్ రాక్ అంటారు. నెయ్యార్ నది అరేబియన్ సముద్రంలో సంగమించే సమయంలో ఆ నీటి రాపిడికి ఈ ఎలిఫెంట్ రాక్ అనేది న్యాచురల్గా ఏర్పడిందంట. సో అది చూడడానికి ఎలిఫెంట్ లాగా ఉంది కాబట్టి ఎలిఫెంట్ రాక్ అని అంటారంట. చూడండి, మనకి ఇక్కడ పక్కన కనిపించేవి ఫ్లోటింగ్ కాటేజెస్. స్విస్ టెక్నాలజీతో నిర్మించారంట. ఇక్కడ స్టే చేయాలి అనుకుంటే స్టార్టింగ్ ప్రైస్ 4000 వరకు ఉంటుంది. ఇక్కడ నుంచి మనం ఇంకొంచెం ముందుకు వెళ్ళామంటే
ఇది కేరళ తమిళనాడు బార్డర్. అటుపక్క కనిపిస్తున్నది చిన్న గ్రామం తమిళనాడు కింద వస్తుంది. ఇక్కడ మనకి కనిపించేది మదర్ మేరీ స్టాచ్యూ అన్నమాట. ఇక్కడ నుంచి మనం అయితే రిటర్న్ వెళ్తాము. ఇక్కడ నుండి రిటర్న్ అయ్యి మనం వచ్చిన రూట్లో కాకుండా వేరే రూట్లో అయితే రిటర్న్ అయితే వెళ్తాము. ఈ వేలో కూడా బోట్ జర్నీ అయితే చాలా బాగుంది. మనకి చుట్టూ కూడా కోకోనట్ ట్రీస్ మధ్యలో బోట్ ప్రయాణం అయితే చాలా అంటే చాలా బాగుంది.
ఇవన్నీ చూసుకుంటూ లాస్ట్ మనం ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ అయ్యామో మళ్ళీ అదే బోటింగ్ పాయింట్కి అయితే చేరుకుంటాము. సో ఫ్రెండ్స్ చూసారు కదా పువ్వాల ఐలాండ్ని. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు. బాయ్ బాయ్.